రిలీజ్ అయిన రోజు నుండి ఒకటే టెన్షన్ టెన్షన్ టెన్షన్. నందమూరి అభిమానులకు బాగా టెన్షన్. ఎందుకని చెప్పేసి అంటే సినిమాకి వచ్చిన టాక్ వచ్చేసి పబ్లిక్ టాక్ కొంచెం నెగిటివ్ వచ్చిన ఫ్యామిలీ టాక్ మాత్రం బీభత్సమైన పాజిటివ్. సో కలెక్షన్స్ ఎలా ఉంటాయని చెప్పేసి అనుకుంటే పండగ అడ్వాంటేజ్ కదా, ఫస్ట్ డే బాగానే ఉంటుంది, సెకండ్ డే బాగానే ఉంటుంది, పండగ అయిపోయే వరకు బాగానే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటే ప్రతిరోజు కూడా కొంచెం అంచనాలకు మించిన కలెక్షన్సే వస్తూ ఉన్నాయి. కాంపిటీషన్లో ఎన్ని సినిమాలు ఉన్నా వాటికి మంచి టాక్ వచ్చినా సరే మంచి కలెక్షన్ వస్తూ ఉంది. ఏంట్రా ఇది అని చెప్పేసి అనుకుంటే మండే రోజు పడిపోద్దులే అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. బట్ ఫస్ట్ మండే రోజు కూడా గుండెలు మండిపోయే న్యూస్ ఏంటి అని చెప్పేసి అంటే, నాకు తెలిసి సండే రోజు 18 కోట్ల పైన కలెక్షన్ వస్తే మండే రోజు వచ్చేసి 9 కోట్ల దాకా వచ్చింది నెట్. ఏది ఇండియన్ నెట్ అంటే దీన్ని బట్టి చూస్తే జస్ట్ 50% అటు ఇటుగా డ్రాప్ ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ఎ హెల్దీ డ్రాప్ యాక్చువల్లీ. పోస్ట్ హాలిడే సీజన్ తర్వాత ఇంకొంచెం హెవీ డ్రాప్స్ ఉంటాయి. ఎందుకంటే మొత్తము పండుగలలో ప్రతి ఒక్కరు సినిమాలు చూసేసి ఇక వర్క్ మోడ్లోకి వెళ్ళిపోతారు, ఫ్యామిలీస్ కానీ మిగతా ఎంప్లాయీస్ కానీ. సో ఆ కోణంలో చూస్తే ఇది చాలా మినిమల్ డ్రాప్, చిన్న డ్రాప్ కింద లెక్క. ఇంకా రీజనల్ ఇండస్ట్రీ హిట్ అలా వైకుంఠపురంలో సంక్రాంతికి వస్తున్నాం అనేది గతం, రెండింటిని దాటడం లాంఛనం. నాకు తెలిసి మేకాస్ వేసుకుంటున్నాను 300 కోట్ల గ్రాస్, బట్ ఇంకా దాటలేదు. 250 260 ఆ రేంజ్లోనే ఉంది ప్రస్తుతానికైతే. ఒరిజినల్ గ్రాస్ అంటే మేకర్స్కి ఫ్యాన్స్కి నచ్చే గ్రాస్ అనేది 300 దాటినా ఒరిజినల్ ఇంకా 250 రేంజ్ అటు ఇటుగానే ఉందన్నమాట. సో ఖచ్చితంగా నెక్స్ట్ సండే కల్లా 300 కోట్ల పైచీలకు గ్రాస్ అనేది కొట్టేస్తుంది. ఇప్పటిదాకా ఏ రీజనల్ సినిమా కూడా ఒరిజినల్గా 300 కోట్ల గ్రాస్ అనేది కొట్టిన దాఖలాలే లేవు. సో ఈ కోణంలో చూస్తే బాస్ పెద్ద హిట్ కొట్టేసినట్టే లెక్క, దానిలో ఎలాంటి డౌట్ లేదు. అంటే పుల్ మెగాస్టార్కి ఉన్న పుల్ ఏంటనేది జనరేషన్ కూడా అర్థమయ్యేలాగా చేసిందనమాట. ఓపెన్గా చెప్పాలంటే నాకైతే సినిమా పెద్దగా నచ్చలేదు, జస్ట్ మిగతా సినిమాల కంటే బాస్ ప్రీవియస్ మూవీస్ కంటే జస్ట్ బాగుంది అంతే. నేను కూడా అనుకున్నాను ఇది ఖచ్చితంగా పండగ తర్వాత లేచిపోయే సినిమా అని చెప్పేసి, కానీ డ్రాప్ అయితే మినిమల్గానే ఉంది. చూద్దాం ఎంతవరకు లాక్కెళ్తాడు, ఎన్ని రికార్డ్స్ బద్దలు కొడతాడు, మరి ఎంత బెంచ్ మార్క్ రీజనల్ సినిమాకి సెట్ చేస్తాడు అనేది ముందు ముందు చూద్దాం. ఇంకొక గుడ్ థింగ్ ఏంటి అని చెప్పేసి అంటే లార్జర్ దాన్ లైఫ్ ఒక సెటప్, ఒక 100 కోట్ల 200 కోట్ల గ్రాఫిక్స్ పెద్దగా ఏదో తెర మీద చూపిస్తే తప్ప, ఒక రాజమౌళి ఒక కేజీఎఫ్ ఇట్లా చూపిస్తే తప్ప జనాలు థియేటర్కు రారు అనుకున్న ప్రతి ఒక్కడికి కూడా మన అనిల్ రావుపూడి సినిమాలు కావచ్చు, నవీన్ పోలిశెట్టి సినిమాలు కావచ్చు, బాలేబాబు సినిమాలు కూడా, బాలేబాబు అక్కడట్టు కొంచెం తగ్గినంత మాత్రం తగ్గేదేంలే, ఆయన కూడా మంచిగానే రొటీన్ మాస్ మసాలా సినిమాలు అయినా సరే కలెక్షన్స్ బాగానే పుల్ చేస్తున్నాడు. అటు ఓజీ కూడా బాగానే పుల్ చేసింది. సో ఇట్లా సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, మంచి కామెడీ మంచి కంటెంట్ ఉంటే ఎలా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. హ్యూమన్ వాల్యూస్ ప్లస్ మంచి కమర్షియల్ సెటప్, ఒక ఆర్గానిక్ ఒక జెన్యున్గా సినిమా తీస్తే ఆ సినిమా రీచ్ ఎలా ఉంటుంది అనేది నేను తీసి చూపిస్తాను. అంటే ఇది ఏదో అతిగా చెప్తున్నది కాదు, కాన్ఫిడెన్స్తో ఆత్మవిశ్వాసంతో చెప్తుంది. నాకు నమ్మకం వచ్చింది ఈ సినిమా చూసిన తర్వాత, మేము తీసే సినిమా కూడా ఒక రేంజ్కి వెళ్తుంది అని చెప్పేసి. థ్యాంక్ యూ గైస్.